మై ఛానల్. ఇప్పుడు అరటికాయ వేపుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 2 అరటికాయలు తీసుకుని వాటికి చెక్కు తీసుకుని ముక్కలు కట్ చేసుకోవాలి. ఇలా చెక్కు తీసుకుని ఇలా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు సన్నగా ఇలా కట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకుంటే చక్కగా వేగుతాయి. వేపుడు చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక ముందుగా స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకోవాలి. ఇప్పుడు నూనె పోసుకోవాలి. 2 చెంచాల నూనె పోసుకుని ఆయిల్ వేడయ్యాక కట్ చేసుకుని అరటికాయ ముక్కలు వేసుకోవాలి. సాల్ట్ తగినంత, పసుపు చిటికెడు, ముక్కలన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. కలుపుకుని మగ్గించుకోవాలి. మూత పెట్టి మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ముక్కలు మగ్గినాయి అనేది చూద్దాం. ముక్కలు మగ్గిపోయినాయండి. ఇప్పుడు కారం వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ కారం వేసుకుని ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. ముక్కలన్నీ ముక్కల గంట బాగా పట్టేటట్టు చూసుకోవాలి. అన్నీ కలుపుకోవాలి. ఒక నిమిషం ఇట్లా కలుపుకుంటే ముక్కలన్నిటికీ పడతాయి. కారం చక్కగా పట్టి బాగా ఏగుతాయి ముక్కలన్నీ. సింపుల్గా ఉన్న టేస్టీగా ఉంటుంది కూర అరటికాయ ఫ్రై. పప్పులోకి దోసకాయ పప్పుకి గోంగూర పప్పుకి కాంబినేషన్ అదిరిపోద్దండి. మూత పెట్టి ఒక 6 నిమిషం ఉంచుదాం. మళ్ళీ చూద్దాం. ఫ్రై అయిపోయినాయండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఇంకా సర్వ్ చేసుకోవటమే. అంతే, ఎంతో రుచికరమైన అరటికాయ వేపుడు రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.